శ్రీపాదవల్లభునికి దత్తాత్రేయునికి మళ్ళీ వచ్చేసి మనము గణేశునికి వీళ్ళందరికీ మనము వరుసగా ఆహ్వానిస్తూ పూజలు చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం. వాళ్ళ పేరు మీద సమిధలు ఇస్తున్నాం, మనం ఔషధులు ఇస్తున్నాం. అయితే ఇప్పుడు విశ్వకర్మ ఏంటంటే ఆయన విశ్వకర్మ జగన్నాథం, విశ్వకర్మ జగత్తేజం, విశ్వకర్మ మయం జగం, విశ్వకర్మ జగత్తేజం. అంటే విశ్వకర్మ అనేది ఏది ప్రపంచంలో ఆయన తయారు చేసి లేదు. అంటే తల్లి కడుపు బొడ్డుల నుంచి వచ్చినప్పుడు కత్తి కూడా విశ్వకర్మ చేసింది. మళ్ళీ ఆయన మనం శ్మశానంలోకి పోయేటప్పుడు కూడా అది ఏదైతే తాడు పెంచుతారో ఏది ఆయన మనం తీసి మళ్ళీ అక్కడ పెట్టే తాడు తీస్తారు కదా, ఆ కత్తి కూడా విశ్వకర్మ తయారు. అంటే మొదటి నుంచి అదే ఆయన అన్నీ చేస్తున్నాయని గర్వపడ్డాడు ఒకసారి. అయితే ఆ గర్వాన్ని భంగపడతానని ఏం చేస్తాడంటే నారదుడు పార్వతీ పరమేశ్వరుని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు స్వామి మీరు తెల్లగా ఉంటాడు ఎవరు శివుడు, అమ్మవారు గౌరమ్మ కాబట్టి గౌరవ కలర్లో నల్లం కలర్లో ఉంటుంది. అమ్మ మీరు ఇద్దరు ఎంత బాగున్నారంటే అప్పుడు ఆయన అంటాడు పార్వతి బాగుంటుంది, నేనేం బాగుంటా అంటాడు పాము చూసుకొని. ఎవరు శివుడు. అంటే నారదుడు అంటాడు మీరిద్దరు బాగా తెలుసుకోవాలంటే దీని కళాకారులు ఉన్నాడు, విశ్వకర్మను పిలుపుతున్నాడు. అయితే విశ్వకర్మను పిలుస్తాం కాక మేము మా ఇద్దరిలో కూడా అన్నాడు. అంటే అప్పుడు విశ్వకర్మ ఈయన అంటాడు విశ్వకర్మ నేనేం చెప్పాం ఇక అంటే ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఈయన బాగుందంటే ఆమె శాపం పెడుతుంది, ఆయన బాగుందంటే ఈయన అనుకుంటాడు. కానీ ఒకరికొకరు బాగుందని అనుకున్నారు. యాక్చువల్ శివుడినేమో పార్వతి బాగుందన్నది, పార్వతేమో శివుడి బాగుందన్నది, శివుడేమో పార్వతి బాగుందన్నది. అయితే వాళ్ళనిద్దరిని ఏం చేస్తాడంటే ఆయన ఒక పెద్దది హాల్ తయారు చేస్తాడు, ఒక థియేటర్ లాగా తయారు చేసి దాని లోపలికి పంపిస్తాడు. ఒక కంచు పలక ఏర్పాటు చేస్తాడు. అంతవరకు దర్పణం అంటే అర్థం లేదు, మనం ముఖం చూసుకునే నీళ్ళని చూసుకునేవాళ్ళు. అయితే ఆ దర్పణం తయారు చేసి ఆ లోపల హాల్లో కూడా పెడతాడు, లోపల థియేటర్లో కూడా పెట్టేసేసి వాళ్ళిద్దరిని వ్యవస్థ అయి దిగంబరు అయి లోపలికి పోమంటాడు. అంటే బట్టలు లేకుండా భార్య భర్తలు ఇద్దరికి అక్కడికి పోమంటాడు. అందులో పోయేసరికి వాళ్ళ నిజ రూపాలు కనబడుతుంటాయి. ఇద్దరు మన్మథ ముగ్ధులు అవుతారు, తన్మయులు అవుతారు, మోహనార్థులు అవుతారు. ఇద్దరు రాగలింగం చేసుకొని తాత ఎంత పెద్ద పని చేసి మనం ఎంత సంతోషపడ్డాం ఈరోజు అని చెప్పి బయటకు వచ్చి తాత నీకేం కావాలని అడుగుతాడు. అయితే ఆయన గర్వం నేను చెయ్యండి ఏమో నాకు చెప్పు, నీ దగ్గర ఉన్న త్రిశూలం నాదే, అనుకున్న సొమ్ములు నావే, నీకున్నాయని నావే అంటాడు. అంటే అప్పుడు నీ దగ్గర లేనిది నన్ను ఏమంటున్నావు కదా, అతను నీకు ఇస్తున్న దళితుల లక్ష్యం నీ దగ్గర లేదు అని చెప్పేసేసి ఆయన అమ్మవారిని పిలిస్తే హో అని చాటలు కట్టుకొని వస్తున్నాడు. అమ్మ శాంభవి ఎంత పని చేసినావు, నాకు ఇదేంటి బాగా పెట్టించినావు, నేను అనుభవిస్తా, నా తరతరాల వాళ్ళు కూడా ఈ శాపం అనుభవించలేకపోతారు. అంటే అమ్మ తాత నీకు ఒక మంత్రం చెప్తా, ఈ తరతరాల వాళ్ళు మీరు ఎవరైనా సరే ఈ మంత్రం చదువుకోండి. అయితే అదే మంత్రాన్ని లోకానికి తెలియజేస్తుంది. ఇంతవరకు గుప్తంగా ఉన్న మంత్రం ఇది విశ్వకర్మ వాళ్ళే చేసుకునేది. శాంభవి అనేది కూడా విశ్వకర్మ అందిస్తుంది. ఈ అమ్మవారి మంత్రం ఏదైతుందో చాలా పవర్ఫుల్. ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం తేహి దేహివే స్వామి. ఓం క్రీం 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 ఓం శాంభవి ఆరోగ్యం తేహి దేవిన. అయితే విశ్వకర్మకు వచ్చిన శాపం అది, పెట్టిన శాపం. అయితే బ్రహ్మంగారు పెట్టిండు, హౌసులకు అంటారు, లకమరలకు అంటారు, కంచంలకు అంటారు. కాదు, ఆయన పెట్టింది ఒక కంచంలోకే లోహం తాగునిస్తే నీకు ఇంత గర్వం కదరా, నువ్వు ఊళ్ళో ఎక్కడైనా బతుకు ఒక దగ్గర బతకలేవు, నువ్వు ధనంతో ఉండవు, ఆరోగ్యంగా ఉండవు, అకాల మృత్యువు నీకు మధ్యంతరంగా వెళ్ళిపోతామని శాపం పెట్టాడు బ్రహ్మంగారు. కంచంలో అన్ని కులాలకు పెట్టాలి పంచగాయలో. అయితే ఈ మంత్రము శాంభవి మంత్రంతో మనం యజ్ఞం చేసేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు మాత్రము విశ్వకర్మ చేస్తున్నాము. చాలా దేవతలకు గురువైన విశ్వకర్మ. ఆయన ఒకప్పుడు సివిల్ ఇంజనీర్ సార్, ఇప్పుడు ఎట్లున్నారో ఆయన సివిల్ ఇంజనీర్. ప్రతి ఒక్కటి ఆయన అడిగినాక చేసేవాళ్ళు కాదు. అందుకని ఇప్పుడు ఈయన బీజాక్షర మంత్రం ఏదైతుందో ఈయనకు సమిధలు మధురమైన మధురమైన పదార్థాలు, పండ్లు, పూలు, ఆయనకు తేనె, నెయ్యి, సుగంధ పరిమళాలతోటి ఆయనకు యజ్ఞం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ యజ్ఞానికి మీరంతా మనస్సులో పడ్డ స్వామి మాకు మీరు దేవతలకే ఒక ఋషులు, మీరు దేవతలకే దేవుడు,
మాకు మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం, మమ్మల్ని ఆశీర్వదించి మా కోరికలు నెరవేర్చమని దండం పెట్టుకొని ఇప్పుడు ఆ యజ్ఞాన్ని మనం ప్రారంభిస్తున్నాం. దీని బీజాక్షరాలు ఈ యొక్క విశ్వకర్మ బీజాక్షరాలు ఏవైతున్నామో బీజాక్షర మంత్రాలతో తాంత్రిక యజ్ఞం మనం చేసేది అన్ని సంగతులతో చేస్తాం. అయితే ఓం హ్రీం క్లీం విరాట్ విశ్వకర్మణి స్వాహ. ఓం విశ్వకర్మ మహారాజకి జై. ఓం హ్రీం క్లీం విరాట్ విశ్వకర్మణి స్వాహ. ఓం హ్రీం క్లీం విరాట్ విశ్వకర్మణే 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 స్వాహ. ఇప్పుడు విశ్వకర్మ యజ్ఞం చేసిన మనము సంపూర్ణమైన ఈ యజ్ఞాన్ని మనము ఆ విశ్వకర్మకు మనకు ఫలితం అందించాలని కోరుకొని దండం పెట్టుకొని మళ్ళీ ఖర్జూర పండు ఉంటే ఖర్జూర పండు ఆయనకు నివేదన, మళ్ళీ వచ్చేసి పండ్లు ఉంటే పండ్లు ఏదో ఒకటి ఆయనకు నివేదన చేసి దండం పెట్టుకోవాలి.